ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఐసెట్ 2025కి సంబంధించి సిఎంఎం లేకపోయినా మీ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అది ఎలాగో నేను వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా చాలామంది చెప్తున్నది ఏంటి అంటే బ్రో మా కాలేజీలో సిఎంఎం అనేది ప్రొవైడ్ చేయరు, ఓన్లీ పీసీ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము అని చెప్తున్నారు. మరి సిఎంఎం లేదు, మరి మేము ఎలా కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి అన్న దాని రిలేటెడ్గానే చాలామంది అయితే అడుగుతున్నారు. సో అందుకనే నేను డీటెయిల్గా చెప్తున్నా. సిఎంఎం లేకపోయినా కౌన్సిలింగ్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, బట్ దానికి ఆల్టర్నేట్గా ఇంకొక డాక్యుమెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ సిఎంఎం అంటే ఏంటి చెప్పండి? కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో. అంటే ఏదైతే మీరు డిగ్రీకి సంబంధించి సెమ్స్ ఉంటాయో 1, 2, 3, 4, 5, 6 ఏవైతే సెమ్స్ ఉంటాయో ఆ యొక్క మార్క్స్ అన్నీ కూడా ఒకే షీట్లో రావటం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఒకే షీట్లో రావడం జరుగుతుంది. దీన్నే సిఎంఎం అని అయితే అంటాం. కొన్ని యూనివర్సిటీస్ ఈ యొక్క సిఎంఎం అయితే ఇవ్వట్లేదు, ఓన్లీ పీసీ ఇస్తామని అయితే చెప్తున్నారు. మరి దీనికి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఏం ప్రొడ్యూస్ చేయాలన్నది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సెమ్ అయితే ఉంది, అలానే సెకండ్ సెమ్ ఉంది, అలానే మనకు థర్డ్ సెమ్ ఉంది, అలానే ఫోర్త్ సెమ్ ఉంది, అలానే ఫిఫ్త్ సెమ్ ఉంది, ఇంకొకటి సిక్స్త్ సెమ్ అయితే ఉంది. డిగ్రీ రిలేటెడ్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవ్రీ సెమ్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ సెమ్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందా, సప్లీస్తో సహా కంప్లీట్ అయిపోయినట్టయితే మీకు ఇక్కడ ఒక మార్క్స్ కార్డ్ అనేది యూనివర్సిటీ నుంచి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయిపోగానే ఒక మార్క్స్ కార్డ్ అనేది మీకు యూనివర్సిటీ నుంచి ఇస్తారు. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ సెమ్లో ఏదన్నా మీకు సప్లీ పడింది అనుకోండి, సప్లీ పడింది అన్నప్పుడు మీకు ఏదైతే మిగిలిన సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఉంటారు కదా, ఆ మిగిలిన సబ్జెక్ట్స్ పాస్ అయిన దానికి మీకు ఒక మార్క్స్ కార్డ్ వస్తుంది. ఆ తర్వాత సప్లీ పడి ఆ సప్లీ ఇంకా మనకు వేరే సెమ్లో మీరు పాస్ అవుతారు కదా, అప్పుడు పాస్ అయిన దానికి ఆ యొక్క సెమ్ రిలేటెడ్గా ఇంకొక మార్క్స్ కార్డ్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా మీరు ఒక సెమ్ రిలేటెడ్గా ఎన్ని సప్లీస్ అయితే రాస్తారో ఆర్ ఎన్ని రెగ్యులర్స్ అయితే రాస్తారో అన్ని మార్క్స్ కార్డ్స్ అనేవి మీకు యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా వస్తాయి. ఇప్పుడు సెకండ్ సెమ్లో మీరు ఒకటేసారి ఆల్ క్లియర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీకు అక్కడ ఒక సెమ్ మార్క్స్ కార్డ్ అనేది అఫీషియల్గా మీకు యూనివర్సిటీ నుంచి వస్తుంది. అలానే థర్డ్ సెమ్ ఏదైతుందో అగైన్ థర్డ్ సెమ్లో మీరు కొన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు, కొన్ని ఫెయిల్ అయ్యారు అనుకోండి, పాస్ అయిన సబ్జెక్ట్స్కి మార్క్స్ కార్డ్ వస్తుంది, ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్కి రాదు. అగైన్ మీరు ఫోర్త్ సెమ్కి వచ్చారు, ఇక్కడ ఆల్ క్లియర్ అయ్యారు, ఇక్కడ ఆల్ క్లియర్తో పాటు మనకి ఏవైతే ఎర్లియర్గా ఏదైతే మనకి సెకండ్ సెమ్లో ఏమైనా పడినట్టయితే అవి కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారు, అప్పుడు అక్కడ కంప్లీట్ అయిన దానికి ఒక మార్క్స్ మెమో వస్తుంది, ఫోర్త్ సెమ్లో కంప్లీట్ అయిన దానికి ఒక మార్క్స్ మెమో వస్తుంది. సో అల్టిమేట్గా సెమిస్టర్ వైజు మీరు ఎన్ని ఎగ్జామ్స్ అయితే రాస్తారో అందులో పాస్ అయిన ప్రతి దానికి మీకు ఒక మార్క్స్ మెమో అనేది ఉంటుంది. ఇన్ కేస్ అన్ని సబ్జెక్టులు ఒకేసారి పాస్ అయితే ఒకే మార్క్స్ మెమో వస్తుంది, లేదు డిఫరెంట్గా పాస్ అయ్యి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కసారి పాస్ అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ పాస్ అయినప్పుడల్లా ఒక్కొక్క మార్క్స్ కార్డ్ అనేది వస్తుంది. సో ఇలా ఫస్ట్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు అయితే మీరు ఎగ్జామ్స్ అయితే రాసి ఉంటారో అన్ని రిలేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్క్స్ కార్డు యూనివర్సిటీ నుంచి వస్తుంది. సో అలా ఆ మార్క్స్ కార్డ్స్ అన్నీ మీరు కలెక్ట్ చేసుకొని అగైన్ గుర్తుపెట్టుకోండి, నెట్లో వచ్చిన రిజల్ట్ కాదు, మీకు యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా మార్క్స్ కార్డ్ అయితే వస్తుంది. ఆ యొక్క మార్క్స్ కార్డ్స్ అన్నీ మీరు ఆర్డర్లో పెట్టి ఒక పీడిఎఫ్గా చేసి ఆ పీడిఎఫ్ మీరు సిఎంఎం ప్లేస్లో అప్లోడ్ చేసినట్టయితే అప్పుడు మీకు కంప్లీట్ అనేది అవుతుంది ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది. సో సిఎంఎం లేదు అంటే సిఎంఎం లేకోకుండా ఇంకా వేరే ఇంకా ఎలానో సిఎంఎంఏ లేకోకుండా కంప్లీట్ చేద్దాం అనుకుంటే అది పాసిబుల్ కాదు. సిఎంఎంకి ఆల్టర్నేట్గా మనకున్న సోర్సెస్లో ఇప్పుడు నేను చెప్పినది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదర్ ఇది ఆర్ ఇందాక ఏదైతే మనకు సిఎంఎం అనుకున్నామో అది, ఆ 2 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి డాక్యుమెంట్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు సిఎంఎం ఉంది అంటే సింపుల్గా ఒక డాక్యుమెంట్తో అయిపోతుంది, బట్ అలా కాకుండా ఇక్కడ ఏదైతే ఇదైతే ఉందో ఇది మనకు ఇన్ని డాక్యుమెంట్స్ మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ బీటెక్ క్యాండిడేట్స్ అయినట్టు అనుకోండి, వాళ్ళకి సెమ్కి మేబీ సబ్జెక్ట్స్ అయితే పడవచ్చు కాబట్టి అట్లా 8 రెగ్యులర్స్ ఉంటాయి, అలానే 8 సప్లీస్ ఉంటాయి, ఇంకా సప్లీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అన్ని మార్క్స్ కార్డ్స్ ఒక పీడిఎఫ్లో మీరు పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది. ఇన్కేస్ సిఎంఎం లేదు అనుకుంటే ఇలా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసినట్టయితే మీ కౌన్సిలింగ్ అనేది ఈజీగా కంప్లీట్ అనేది అవుతుంది. లేదు అనుకున్నట్టయితే కంప్లీట్ అవ్వదు. సో కేర్ఫుల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు అయితే 2 థింగ్స్ ఉన్నాయో దీనికి సంబంధించి మీరు మూవ్ అవ్వండి. మీ యూనివర్సిటీ సిఎంఎం ఇస్తే ప్రాబ్లం లేదు, ఇవ్వకపోతే సెమిస్టర్ వైజ్ మార్క్స్ అన్నవి మీ యొక్క కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.